లోన దేవు కన్యకల కదమ్మా నాగలోకంలోన నావు కన్యకల కదా ఇంద్ర సభలోన విష్ణువుకు బిడ్డలు కదా శ్రీదేవి కన్యలు శివుని కుమార్తెలు బాపుని ముస్తాయిలు బ్రాహ్మణి కోటలు కదమ్మా పెద్దక్క పైలాడి నడిపక నాగులమ్మ ఇద్దరికి బుజరంజి బుద్ధులకు పెద్దక్క పెట్టి పూజ గయ్యాలి కష్టమసీమ రచనాడి కడగొట్టు శ్రీదేవి కంగనాల కామేశ్వరమ్మ కదమ్మా 7 మాయమ్మగారు లక్ష్మీదేవాదులు లక్ష్మీదేవాలమైతే కడగుట్టు శ్రీదేవికి 7 ఏకందము 3 ముచ్చటలు నమనక నేరుచులు దేవుకనే లోతులు చెప్తా ఉండాలి కదా కడగుట్టు శ్రీదేవి కంకణాల కామేశ్వరమ్మ ఆ రకంగా చెప్పినప్పుడు అయితే ఏమి చేస్తా ఉన్నాదంటే ఆ ఒక ఉత్తరాదేశం మీద కర్నూలు రాజ్యము గద్దవాలపల్లి మేర ఏనుగుపట్ల భూములు గుత్తిపేతమిసర్లో ఉండాలి ఆ ఒక 7 పేతమిసర్ల ఉత్తరాదేశం మీద అయితే కర్నూలు రాజ్యము గద్దవాలపల్లి మేరలో శివనందల కోట సిద్ధులు వేరినారు కదా సింహద్వారణము కోట ఆ ఒక సింహద్వారణము కోట ఏ రకంగా ఉండాలంటే వజ్ర వైడూర్యము మరకట మాణిక్యము కెంపుల నీలము మూవరత ముత్యం వెండి బంగారుతో తులాంబరములతో తులతూగుతా ఉంది కదమ్మా శివనందల కోట శివనందల కోట ఏ రకంగా ఉండాలంటే ఆ రకంగా వెలితట్టు వెండి పూతుండాలి లోతట్టు బంగారు పూతతో ఆ ఒక తులాంబరములతో తులతూగిపోతా ఉంది కదమ్మా శివుడు కట్టిన శివనందల కోట సింహద్వారణము ఆ రకంగా ఉన్నప్పుడు 7 మాయమ్మగారు లక్ష్మీదేవాదులు ఎక్కడ ఉన్నారంటే ఆ శివనందల కోట ఎందున అచ్చదీరు పచ్చదీరు పాయక 14 సంవత్సరాలు పాటించి వెళుతా ఉన్నారు కదా పాయక 14 సంవత్సరాలు పాటించి వెళ్ళిన తర్వాత ఆ ఒక శివనందల కోట సింహద్వారం కోట విడిచిపెట్టి ఆ ఒక 7 మంది అక్కయ్య గారితో 6 మంది అక్కయ్య గారితో కడగుట్టు శ్రీదేవి ఏమని ఆలోచన చేస్తా ఉంది ఆ శివనందల కోటలో పెద్దక్క పైలాడి నడిపక్క నాగులమ్మ ఇద్దరికి బుజరంజి బుద్ధులకు పెద్దక్క పెట్టి పూజ గయ్యాలి కష్టమసీమ రచనాడి కడగుట్టు శ్రీదేవి కంకణాల కామేశ్వరమ్మ 7 మంది మనము ఈ శివనందల కోట విడిచిపెట్టి శిలాదిమలాన్నములకు స్నానం పోయి ఆ మడుకు పోయి స్నానం చేసుకొని సంధ్యా జపము నిష్ఠా నియమం చేసుకొని వద్దాం పాండమ్మ మాయమ్మగారు లక్ష్మీదేవ శివనందల కోట విడిచిపెట్టి శిలాదిమలాన్నములకు స్నానాన్ని ప్రయాణమైపోతా ఉన్నారు కోట విడిచిపెట్టి శిలాదిమలాన్ని మడుకు పోయి ఉత్తర సముద్రము దక్షిణ సముద్రము పరమట పాల సముద్రము తూర్పు దుర్గాద్రి మడుగు ఇంద్ర గిరిగిస్తానం ఆడుకోని అక్కమ్మ గారు ఏం చేస్తా ఉన్నారంటే సంధ్యా జపము నిష్ఠా నియమము చేస్తా ఉన్నారు ఆ నియమము చేసేటువంటి సమయంలో ఈ ఒక శివనందల కోట కొల్ల తీసినారు కదా పేడతోపు తీసిన శిలబ్రహ్మనాయుడు శిలబ్రహ్మనాయుడు ఆ రకంగా కోట కొల్ల తీసింది ఎవరు కనుకుంటా ఉన్నారు వేసనాడ దొడ్డది కడుగుట్టు శ్రీదేవి కామేశ్వరమ్మ కామేశ్వరమ్మ ఆ రకంగా కనుక్కున్న తర్వాత శివనందల కోటకు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా శివనందల కోటకు వచ్చిన తర్వాత శివనందల కోట ఏమని ఆలోచన చేస్తా ఉన్నారు ఏమక్కయ్యా అంటుగలిచిన కోటలో అర్ధగడి మనం నిలిచేదానికి లేదమ్మా ముట్టుగలిచిన కోటలో మనం 3 నిమిషాలు ఉండేదానికి లేదు కదా మనం పోదాంబాండకయ్య మనం ఎక్కడ పోదామమ్మా అంటే ఏమి లేదక్కయ్య ఈ ఒక శివనందల కోటలో నరుడు గడిచినాడు కాబట్టి 4 గడియలు కానీ మనం ఉండేదానికి లేదు కాబట్టి ఆ ఒక తూర్పు మన రాజ్యం మీద నా పాలకొండ సోలుకున్నారు ఆ ఒక పాలకొండ సోలు మీద వేదనాడు వాడు వేదపురి బ్రాహ్మడు వాడు పాలకొండ బొమ్మ ఉన్నాడకయ్య వేదన వెతికి చెబుతా ఉన్నాడు పంచంగం పాలు చెబుతా ఉన్నాడు మా తమ్ముడు మనకు మేనమా ఉన్నాడకయ్య పొలం పాడమ్మా అని చెప్పి ఈ ఒక శివనందల కోటకి శాపం పెట్టి అక్కమ్మ గారు ఏమని చెబుతా ఉన్నారు కదా శివనందల కోటకి శాపం పెట్టి శివనందల కోట విడిచిపెట్టి ఉత్తర దేశము దాటుకోవాలి తూర్పు మన రాజ్యానికి పాలకొండ పైపేటికి ప్రయాణం అవుతా ఉన్నారు కదా 7 మాయమ్మగారు లక్ష్మీదేవాదులు 7 మాయమ్మగారు లక్ష్మీదేవాలు ఏమని ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ శివనందల దుర్గమేంద్ర సుదామమ్మ మామేను లే సుదామమ్మ బొమ్మేను దొడ్డవాడు వేదాపురి బ్రహ్మోన్య సుదామక మామేను పంచ
పంచాంగానికి దొడ్డవాడులే పాలకొండ బ్రహ్మణ్య సుతావమ్మ మావేను తమ్ముడు మనకు మ్యాన మామాను సుతామమ్మ మావేను కలిసిన కోటలు అరగడే నిలవరాలు సుతామక్క మావేను ముట్టు కలిసిన కోటలు మూడు గడియలే ఉండరాదు సుతామమ్మ మావేను కలిసిన కోటలు నాలుగు